శివపురాణంలోని సతీదేవి వృత్తాంతం మరియు ఆమె తాత్విక ప్రాముఖ్యతకు సంబంధించిన మీ వ్యాసం యొక్క తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. ఆది పరాశక్తి అవతారం. శివపురాణంలోని సతీదేవిపై ఒక సమగ్ర తాత్విక మరియు కథా విశ్లేషణ. శివపురాణంలోని రుద్ర సంహితలో ఉన్న సతీఖండం హిందూ ధర్మశాస్త్రంలోని వైరాగ్యం మరియు ప్రాపంచిక కార్యకలాపాల కలయికకు పునాది వంటిది. సతీదేవి కేవలం ఒక పురాణపాత్ర మాత్రమే కాదు, ఆమె భౌతిక విశ్వానికి మూలమైన ఆదిశక్తి యొక్క మొట్టమొదటి మానవ రూపం. సన్యాసిగా ఏకాకిగా ఉన్న శివుడిని గృహస్థుగా మార్చడంలో ఆమె కథ కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా సృష్టి ప్రక్రియ కొనసాగడానికి మరియు ధర్మ పునరుద్ధరణకు ఆమె మార్గం సుగమం చేసింది. ఈ పరిణామం ఆమె తండ్రి దక్ష ప్రజాపతి ప్రాతినిధ్యం వహించే వైదిక కర్మకాండలకు మరియు శివుని అతీతమైన వైరాగ్యానికి మధ్య ఉన్న సంఘర్షణగా కనిపిస్తుంది. స్త్రీతత్వ అవతారం యొక్క తాత్విక ఆవశ్యకత. సతీదేవి ఆవిర్భావం త్రిమూర్తుల మధ్య ఉన్న అంతర్లీన సంఘర్షణలో దాగి ఉంది. శివపురాణం ప్రకారం బ్రహ్మ తన మనోపుత్రి అయిన సంధ్యపట్ల ఆకర్షితుడైనప్పుడు శివుడు అతనిని నిందించాడు. ఈ అవమానానికి ప్రతీకారంగా శివుడికి కూడా అనురాగ పాశాలను రుచిచూపించాలని బ్రహ్మ భావించాడు. శివుని కఠిన వైరాగ్యం వల్లే ఆయనకు శృంగారభావాల పట్ల సానుభూతి లేదని బ్రహ్మ తలచాడు. మొదట బ్రహ్మ మన్మధుడిని పంపి శివునిపై హర్షణం, రోహణం, మోహనం, శోషణం, మారణం అనే 5 పుష్పబాణాలను ప్రయోగించమన్నాడు. వసంత ఋతువును సృష్టించి ఎన్ని ఇంద్రియపరమైన ఆకర్షణలు చూపినప్పటికీ హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న శివుడు చలించలేదు. కేవలం ప్రాపంచిక కోరికలు మహాదేవుడిని కదిలించలేవని గ్రహించిన బ్రహ్మ మరియు విష్ణువు శివుని నిర్గుణ, రూపంలేని స్థితి నుండి సగుణ, రూపమున్న స్థితికి తీసుకురావడానికి ఆది పరాశక్తి అంశ మాత్రమే సమర్థమైనదని నిర్ణయించారు. దక్ష ప్రజాపతి యొక్క దైవిక ఒప్పందం. బ్రహ్మ, విష్ణువుల కోరిక మేరకు దక్ష ప్రజాపతి ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి దేవి అతని కుమార్తెగా జన్మించడానికి అంగీకరించింది. అయితే ఆమె ఒక ముఖ్యమైన షరతు విధించింది. తనపైగాని తన భర్తపైగాని ఎప్పుడైనా గౌరవం తగ్గినా లేదా అవమానం జరిగినా తక్షణమే యోగాగ్ని ద్వారా తన ప్రాణాలను త్యజిస్తానని హెచ్చరించింది. సతీదేవి జననం కేవలం జీవసంబంధమైనది కాదని, ఒక దైవిక శక్తి నిబంధనలతో కూడిన అవతరణ అని దీని ద్వారా అర్థమవుతుంది.